భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారిగా వన్డే వరల్డ్ కప్ ను సాధించింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి ఓడించింది. అయితే ఈ విజయం తర్వాత మహిళల జట్టుపై డబ్బుల వర్షం కురుస్తుంది. వరల్డ్ కప్ ప్రైజ్ మనీతో పాటుగా బీసీసీఐ 51 కోట్ల రూపాయలు ప్రకటించింది. అలాగే క్రికెటర్లకు వారి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నగదు బహుమతిని ఇస్తున్నాయి. అదేవిధంగా ఈ వరల్డ్ కప్ ఎఫెక్ట్ లో మహిళా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. కానీ 2006లో మహిళల క్రికెట్ బీసీసీఐ పర్యవేక్షణలో లేనప్పుడు వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. అటువంటి సమయంలో వారికి ఎంతగానో సహాయం చేసిన వారిలో మందిరా బేడి ఒకరు. భారత మహిళా క్రికెట్ జట్టుకు మందిరా బేడి తన యాడ్ ఫీజు మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. 2003-05 మధ్య మహిళా క్రికెట్ కు ఆర్థిక పరంగా చాలా కష్టాలు ఉండేవి. విదేశీ పర్యటనలు చేయడానికి విమాన టికెట్లు కూడా కొనలేని పరిస్థితిలో మహిళా క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఉండేది. అటువంటి సమయంలో మందిరా బేడిని కలవడానికి WCAI ప్రముఖులు వెళ్లారు. ఆ సమయంలో ఆమె ఒక ప్రముఖ డైమండ్ బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా యాడ్ షూట్ లో ఉన్నారు. అయితే మహిళల జట్టు పరిస్థితి అర్థం చేసుకున్న ఆమె ఆ యాడ్ కోసం తీసుకున్న మొత్తం ఫీజును మహిళా క్రికెట్ అసోసియేషన్ కు విరాళంగా ఇచ్చారు. ఆ డబ్బుతోనే ఇండియా జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లడానికి విమాన టికెట్లు కొన్నారు. కేవలం విరాళం ఇవ్వడమే కాకుండా ఆమె తన ప్రభావంతో ఆ బ్రాండ్ ను అలాగే ఇతర సంస్థలను కూడా మహిళా క్రికెట్ జట్టుకు స్పాన్సర్షిప్ ఇవ్వడానికి ఒప్పించారు. మందిరా బేడి చేసిన ఈ కృషి మహిళా క్రికెట్ కు ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. దీని కారణంగానే ఇతర కార్పొరేట్ సంస్థలు కూడా మహిళా జట్టుకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చాయని అప్పటి WCAI కార్యదర్శులు పేర్కొన్నారు.